అవునా? నిజమేనా? టాలీవుడ్ వైజాగ్ కి షిఫ్ట్ అయిపోతోందా? ఎందుకు? రీజన్ ఏంటి? వైజాగ్ తెలుగు సినీ పరిశ్రమకు కేర్ ఆఫ్ కాబోతోందా? ఏపీలో కూటమి ప్రభుత్వం సహకరిస్తామని, త్వరగా వచ్చేయమని పిలుస్తోందటగా. ఇంకేంటి, షిఫ్ట్ అయిపోతే పోలా? ఫిలిం నగర్ లో ఇలాంటి గాసిప్సే చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఇవి ఊహాగానాలకే పరిమితమా? నిజంగా అలాంటి ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయా? ఈ మధ్య కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది టాలీవుడ్. రేవ్ పార్టీలు, డ్రగ్స్, నటీనటుల మధ్య పర్సనల్ ఇష్యూస్, ఇలా ఏదో ఓ రూపంలో వార్తల్లోకెక్కుతూ టాలీవుడ్ గిలగిలా కొట్టుకుంటోంది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తో టాలీవుడ్ అంతా ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఒక కుటుంబానికి సంబంధించిన అంశమే అయినా టాలీవుడ్ లో పెద్ద కుటుంబం కావడం, పైగా నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, ఇలా అందరూ సినీ గ్లామర్ బాగా ఉన్న నటులుగా వెలుగొందిన వారు కావడంతో ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలా ఒకరేమిటి, ఆల్మోస్ట్ బాలీవుడ్ లో ప్రముఖులంతా రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో టాలీవుడ్ లో కొన్ని ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పైగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. దీంతో టాలీవుడ్ వైజాగ్ కు షిఫ్ట్ అయిపోతుందన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. తమకు స్థలాలు కేటాయిస్తే వైజాగ్ లో స్టూడియోలు కట్టుకుంటామంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ పెద్దలు మాటామంతి బలంగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, ఆ తరువాత పరిస్థితుల్లో గతంలోనే టాలీవుడ్ వైజాగ్ కు షిఫ్ట్ అవుతుందన్న వార్తలు వినిపించాయి. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చింది. ఆ తరువాత కూడా ఏపీకి వెళదామన్న ఆలోచనలు మొలకెత్తాయి. టికెట్ల రేట్లు, ఇతర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో గత ప్రభుత్వంతో టాలీవుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. దీంతో ఆ తరువాత అలాంటి ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. కానీ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం పవర్ లో ఉంది. దీంతో తమకు సహకరిస్తే షిఫ్ట్ అయ్యేందుకు సిద్ధమన్న ప్రచారం ఫిలిం నగర్ లో జోరందుకుంది. ప్రస్తుతం కొందరు సినిమా స్టూడియోలు లీజుకు తీసుకుని నడుపుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో వీలైనంత త్వరగా ఏపీ ప్రభుత్వం ఇచ్చే భరోసాను బట్టి వైజాగ్ కు ఇండస్ట్రీని షిఫ్ట్ చేసే ఆలోచనలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. దసరా తరువాత ఏపీ ప్రభుత్వ పెద్దల్ని ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి కలిసే ఆలోచనలో కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కుదిరితే దేవర సక్సెస్ ఈవెంట్ ను గన్నవరంలో చేయడానికి కూడా ఆ సినిమా బృందం ప్లాన్ చేస్తోందనేది ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న ఒక వార్త. దేవర సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా టాలీవుడ్ కు ఏపీ సర్కార్ నుంచి మద్దతు బాగానే దొరికింది. డిప్యూటీ సీఎం గా ఉన్నది కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోగా చేసిన పవన్ కళ్యాణ్. ఆయనకు ఇండస్ట్రీ సాధక బాధకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా సినిమా రంగంలో ఏ క్రాఫ్ట్ కు ఎలాంటి ఇబ్బందులుంటాయనేది క్లియర్ కట్ గా తెలుసు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తులు పూనుకుంటే అనుకున్న పని కార్యరూపం దాల్చుతుందన్న ఆశలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇంతకీ ఈ విషయాన్ని ఎవరు లీడ్ తీసుకుంటారు? ఏపీ ప్రభుత్వ పెద్దలతో మంతనాలు ముందుకెళతాయా, లేక గతంలో లాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోతారా? చూడాలి.